నా వలే మార్చాను అంటాడు. ఏమండి, నా మార్గంలోకి తీసుకొచ్చా. నేను ఏ మార్గంలోకి అయితే వెళ్ళానో ఆ మార్గంలోకి వారిని తీసుకొచ్చా అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా ఎంచబడిన మనం కూడా ఇదే మాదిరి కలిగి ఉండాలి. పరిస్థితులను బట్టి ప్రభావితం చేయబడకూడదు. పరిస్థితులను బట్టి మన భక్తి జీవితం మారిపోకూడదు. మనం చేసే భక్తి ఇది కాదు. చాలాసార్లు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఏదైనా సందర్భాల్లో ఫంక్షన్స్ అని ఇట్లాంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోయినప్పుడు అక్కడ కొంతమంది మనకి బంధువులు కావచ్చు, బిలీవర్స్ కావచ్చు, ఎదురవుతూ ఉంటారు. వారిని చూసి, వారు చేసేటువంటి పద్ధతులు, వారు చేసేటువంటి ఆచారాలు చూసి, వీరు నాకంటే ముందు రక్షించబడ్డారు, వీరు నాకంటే దేవుని ముందుగా గుర్తెరిగారు, వీరే ఇవి చేస్తుంటే నేనెందుకు చేయకూడదు అని మనం అనుకోకూడదు. ఏమండి, వాళ్ళకి తెలియలేదు, మనకు తెలిసింది. వాళ్ళకి గ్రహింపు లేదు, మనకి గ్రహింపు ఉంది. మనం గ్రహించుకున్నాం కాబట్టి మనం మానుకున్నాం. మనకి వివేచన ఇచ్చాడు కాబట్టి దేవుడు, మనం దాన్ని విడిచిపెట్టాం. అది దేవునికి ఇష్టమైంది కాదు అని. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు గ్రహించుకోలేదు కాబట్టి వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు నాకంటే ముందు రక్షించబడ్డవారని చెప్పి వాళ్ళ మార్గంలో మనం కూడా వెళ్ళామనుకో, ఏమండి, అక్కడ ఆత్మ దుఃఖపడింది. ఎవరండి? ఆత్మ దుఃఖపడుతుంది. ఎందుకు దుఃఖపడుతుంది అంటే, ఆ గ్రహింపు నీకు ఇచ్చాడు దేవుడు. అది తప్పు అని గ్రహించేటువంటి ఆలోచన, మెచ్యూరిటీ మనకి ఇచ్చాడు దేవుడు. కానీ వాళ్ళకి లేదు. నువ్వు మనుషుల వైపు చూస్తావు ఎందుకు? నేను కదా, నేను ముందుండి నడిపిస్తుంది నిన్ను, నువ్వు నా వైపు చూడాలి కానీ మనుషుల వైపు నువ్వు ఎందుకు చూస్తున్నావు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే నలిగిపోతాడు.